హాయ్, వెల్కమ్ టు అన్సియా కిచెన్. ఈరోజు నేను మునగాకు కూర ఎలా చేస్తాం అనేది చూపిస్తాను. తెలిసిన వాళ్ళు చేసుకుంటారు, తెలియని వాళ్ళ కోసం నేను వీడియో పెడుతున్నాను. మునగాకు ఒంటికి చాలా మంచిది అంటారు. మునగాకు తోని ఈ పొద్దు రేపు ట్యాబ్లెట్స్ కూడా వస్తున్నాయి, మునగాకు మంచిదని. అవి కూడా వాడేవాళ్ళు. నేను ఇప్పుడు ఫ్రెష్ మునగాకు మనకి ఇంటి పక్కల ఇంటి చుట్టూ ఎక్కడన్నా మునగాకు చెట్టు ఉన్నా మనము మునగాకు చెట్టును పెంచుకొనైనా ఇలా తింటే చాలా మంచిది ఒంటికి. మునగాకు దీన్ని కడిగి నేను దీనికి తగుపడ నీళ్ళు పోసుకొని 1 కప్పు మునగాకు నీళ్ళు పోసుకొని ఇట్లా ఉడికించి పెట్టుకున్నా. నీళ్ళు చల్లేయొద్దు, దాంట్లో బలమంతా వెళ్ళిపోతుంది. ఆ నీళ్ళన్నీ దీనికే ఉడికేటట్టు ఉడికించుకోవాలి. 1 కప్పు మునగాకు, 1 కప్పు పల్లీలు వేయించిన పల్లీలు 1 కప్పు, 4-5 తెల్ల ఎల్లిపాయలని 4-5 పీసులు వేసుకుంటున్నా. ఇవి ఎర్రమిరపకాయలు, ఇవన్నీ కలిపి ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఈ కూరకు తాగుపడా అంటే కూర కాంటినెంట్ చూసి కూరకు తాగుపడా చేసుకోవాలి. ఇంత పౌడర్ వేయాలి, ఇంత సగం వేస్తాను. నేను 2 ఉల్లిగడ్డలు, ఇక్కడ తాగుపడ నూనె పెట్టుకున్నా. కొంచెం నూనె ఎక్కువ తీసుకుంటుంది ఈ కూర, అయినా పర్వాలేదు. జీలకర్ర వేసుకుందాం, రెడీగా పెట్టుకున్నాం. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయలు కాదండి, సారీ, ఉల్లిపాయలు వేసుకున్నాం. ఇవి మంచిగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎర్రగా ఫ్రై చేసుకొని ఆకు వేసేసుకోవాలి. ఆకు కూడా మంచిగా ఫ్రై చేసుకొని లాస్ట్లో ఈ పౌడర్ వేసి దించేయాలి. ఆ పౌడర్లో తగుపడ ఉప్పు వేసుకొని మిరపకాయలు, ఉప్పు, ఎల్లిపాయలు, పల్లీలు వేసి కొంచెం కచ్చపచ్చ పౌడర్ చేసుకున్నా. దీన్ని మెత్తగా చేసుకోలేదు, మెత్తగా బాగుండదు. ఇట్లనే కొద్దిగా బరకగా ఉండాలి, కమ్మగా వస్తుంది కూర. టేస్ట్ అంతా ఎల్లిపాయలు పల్లీల పౌడర్తోని. కానీ మనం పప్పులా అట్లా వేసుకుంటే తినబుద్ధి కాదు నాకైతే. వేసుకునే వాళ్ళు పప్పు కూడా చేసుకుంటారు మునగాకుతో, కానీ నాకు పప్పు తినబుద్ధి కాదు, ఇట్లా ఫ్రై తినబుద్ధి అవుతుంది. అందుకే నేను ఫ్రై చేసుకుంటున్నాను ఈరోజు. చూడండి, ఎర్రగా అవ్వాలి. ఇవి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి, గోధుమ కలర్లో. కలుపుతుంటే ఫ్రై అయిపోతుంది. కొంచెం నూనె ఎక్కువ వేసుకోవాలి. ఈ కూరకు ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే అది ఉడికిన తర్వాత చాలా మెత్తగా అవుతుంది. ఇప్పుడు చూడండి, బ్రౌన్ కలర్ వస్తుంది. ఇలా తింటే ఒంటికి చాలా మంచిది. మునగాకు రక్తం సాఫ్ ఉంటుంది. ఇప్పుడు ఆకేసేస్తున్నాం. ఉడికించుకున్న ఆకు ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఇట్లా కలుపుతుండాలి. కలుపుతుంటే ఇది ముద్దలాగా అవుతుంది, కలుపుతుంటే విడిపోతుంది. 5-10 నిమిషాలు కలపాలి, అంత జల్దీ ఫ్రై కాదు ఇది. చాలా ఈజీ, ఇట్లా కలుపుతుంటే విడిపోతుంది మంచిగా. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి, తర్వాత వేసుకుందాం, మాడిపోతుంటుంది. చూడండి, చాలా సేపు కలపాలి. ఒక 10 నిమిషాలు ఇలాగే నేను వేయించుకుంటున్నాను. ఇప్పుడు పొడి అయింది. మునగాకు కూర, మునగాకు ఫ్రై ఈ విధంగా చేసుకొని తింటే చాలా మంచిది, చాలా తినబుద్ధి అవుతుంది. అది పప్పులా మరి పాలకూరలా వండుకుంటే అది టేస్ట్ ఉండదు, కసకస అంటుంటుంది మునగాకు.
అందుకని ఇలా చేసుకొని తినండి అందరూ. ఇప్పుడు పల్లి పౌడర్ లాస్ట్లో పల్లి పౌడర్ వేసి దించేసుకుందాం అంతే. ఈ పల్లీలలోనే నేను ఉప్పు వేసినాను, ఇంకా ఉప్పు మీదకి వెళ్ళేసి అవసరం లేదు. ఇట్లా పౌడర్ వేసి కలిపేసుకోవాలి అంతే. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయింది, చాలా మంచిగా ఫ్రై అయింది, చాలా కమ్మగా ఉంటుంది టేస్ట్ కూడా. మునగాకు కూర తినబుద్ధి కాని వాళ్ళు ఇలా చేసుకొని తినండి, తప్పకుండా ఒంటికి మంచిదండి. అందరు హెల్తీగా ఉండాలని నేను ఈ వీడియో పెడుతున్నాను. ఇప్పుడు నేను చపాతీతో తింటాను ఈ కూర. చూడండి చపాతీతో, ఒక చపాతీతో ఈ కూర పెట్టుకొని తింటే చాలా సూపర్ అండి. సూపర్ అంటే సూపర్, చాలా కమ్మగా వస్తుంది. ఇలా చేసుకొని అందరు తిని చూడండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోతున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు నేను వీడియో పెట్టగానే మీకు తొందరగా వచ్చేస్తుంది, మీరు తొందరగా చూడవచ్చు, చేసుకొని తినవచ్చు. ఓకేనండి. ఓకే అండి, ఉంటా. తప్పకుండా నేను తిని చెప్తాను. ఒక్క నిమిషం. చాలా కమ్మగా వచ్చిందండి. తప్పకుండా చేసుకొని తిని చూడండి, చాలా కమ్మగా ఉంటుంది. ఓకేనండి, బాయ్. షేర్ చేయండి వీడియో, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ పెట్టండి. ఓకే అండి, బాయ్ బాయ్ బాయ్.